హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారో నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేసేయండి. ఈరోజు మనం డిఫరెంట్గా చికెన్ కర్రీ ఎలా చేయాలో చూద్దాము. దానికోసం కావాల్సిన ఇంగ్రీడియంట్స్ మొత్తం నేను వీడియోలో చూపిస్తున్నాను. సో ఒకసారి చూసేయండి. ఇవన్నీ అంటే మ్యాండేటరీ అంటే కాదు, మన దగ్గర ఏవైతే అవైలబుల్గా ఉన్నాయో వీటిలో వాటిని యూజ్ చేసి మనం చేసుకోవచ్చు. బట్ ఇవన్నీ వేసుకుంటే మనకి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. సో ఫస్ట్ కడాయి పెట్టేసుకొని అందులో మనం ఒక 2 to 3 స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకోవాలండి. ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత మనం ముందుగా పెట్టుకున్న కోకోనట్ పీసెస్ని అండ్ గార్లిక్ అండ్ జింజర్ని వేసి ఫ్రై చేసుకోవాలి. ఇవి జస్ట్ ఒక 1 or 2 minutes ఫ్రై అయితే సరిపోతుంది. నెక్స్ట్ మనం గ్రీన్ చిల్లీస్ కూడా యాడ్ చేసుకుందాము. దాంతోపాటు మనకి ఈ స్మాల్ ఆనియన్స్ ఉంటాయి కదా, అవి ఒక 2 పీసెస్లా కట్ చేసుకొని వేసేసుకోవాలి. సో ఇవన్నీ కూడా మనం లైట్గా ఫ్రై చేసుకోవాలి. దాని తర్వాత మనం డ్రై ఐటమ్స్ పెట్టుకున్నాం కదా ఇంకో సైడ్, సో అవన్నీ కూడా యాడ్ చేసేసుకొని మనం చక్కగా ఫ్రై చేసుకోవాలి ఆయిల్లో. నెక్స్ట్ టొమాటోస్, అండ్ ఆ టొమాటోస్ యాడ్ చేసిన తర్వాత ఒక 2 seconds మనం మిక్స్ చేసేసుకొని ఫ్రై చేసుకోవాలి. దాని తర్వాత బే లీఫ్ ఇవన్నీ కూడా యాడ్ చేసాం కదా, ఇవన్నీ కూడా చక్కగా ఫ్రై అయిపోతాయి. అండ్ తర్వాత మనం కొరియాండర్ అండ్ మింట్ కూడా యాడ్ చేసేసి ఫ్రై చేసుకోవాలి. సో ఇవన్నీ చక్కగా ఫ్రై చేసేసిన తర్వాత మనం ఒక పక్కన పెట్టేసుకొని వీటిని మనం తర్వాత మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. సో ఇదేంటంటే బ్లెండర్ కాబట్టి నేను మొత్తం ఒకేసారి యాడ్ చేసేస్తున్నాము. ఈ బ్లెండర్లో కొంచెం వాటర్ యాడ్ చేసుకొని చక్కగా బ్లెండ్ చేసుకోవాలి. ఇది మనకి మొత్తం పేస్ట్ లాగా వచ్చేస్తుందండి. అండ్ నెక్స్ట్ మనం చికెన్ మ్యారినేట్ చేసుకోవాలి. ఈ వీడియో క్లిప్ అనేది మిస్ అయింది. సో ఈ మ్యారినేట్ చేసిన చికెన్ని పక్కన పెట్టేసుకోవాలి. నెక్స్ట్ ఇంకొక కడాయిలో ఆయిల్ వేసేసుకొని ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత ఒక బే లీఫ్ అండ్ సోంప్, షాజీరా, దాల్చిన చెక్క అండ్ ఒక ఇలాచీ వేసుకొని మనం ఫ్రై చేసుకోవాలి. దాని తర్వాత ఒక మీడియం సైజ్ ఆనియన్ తీసుకొని దాన్ని స్లైసెస్గా కట్ చేసుకొని అది కూడా యాడ్ చేసుకోవాలి. అండ్ కరివేపాకు కూడా యాడ్ చేసుకోవాలి. సో ఇవన్నీ కూడా మనం మిక్స్ చేసేసుకొని కొంచెం పసుపు యాడ్ చేసుకొని మనం ఫస్ట్ ఏదైతే బ్లెండ్ చేసుకున్నామో ఆ బ్లెండ్ చేసిన ప్యూరీ మొత్తం మనం ఈ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి. సో ఇది వేసుకున్న తర్వాత ఫుల్ మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని మనం హీట్ అనేది మిక్స్ చేసుకుంటూ ఉండాలి. సో ఇది మనకి కుక్ అవుతూ ఉంటుందండి. ఈలోపు మనం పక్కన పెట్టుకున్న చికెన్ ఏదైతే ఉందో ఆ చికెన్ పీసెస్ని కూడా యాడ్ చేసుకోవాలి. సో చికెన్ పీసెస్ని యాడ్ చేసిన తర్వాత మళ్ళీ మొత్తం అంతా మసాలా మొత్తం చికెన్కి పట్టేటట్టు మనం మొత్తం కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత మనం టేస్ట్కి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకుంటాము. రాక్ సాల్ట్ అయితే చాలా బాగుంటుంది, లేదంటే నార్మల్ సాల్ట్ కూడా యాడ్ చేసుకోవచ్చు. దాని తర్వాత నేను ఒక టీ గ్లాస్ వాటర్ యాడ్ చేశాను. యాక్చువల్గా మనకి చికెన్లోంచి వాటర్ రిలీజ్ చేస్తుంది. సో ఆ వాటర్ ఈ వాటర్ కలిపి సరిపోతుంది మనకి గ్రేవీ. అండ్ మనకి చికెన్ కుక్ అవ్వడానికి ఒక 15 minutes అట్లా టైం పడుతుంది. మొత్తం అయిపోయిన తర్వాత లాస్ట్లో మనం కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే చికెన్ కర్రీ డిఫరెంట్గా ట్రై చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది. ఇది మనకి బిర్యానీలోకి, ఫ్లేవర్డ్ రైస్లోకి చాలా బాగుంటుంది. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.